వచ్చేస్తుంది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు నేను ఏ కర్రీ చేస్తున్నానంటే సోయాబీన్స్తో కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దరు రండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి చెప్పాను కదా, ఇది ఎప్పుడు నేను కుండలోనే వండుతాను కదా, ఈరోజు కూడా కుండలోనే వండుతున్నాను. ఆయిల్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినట్టున్నాయి. చూద్దాము మూత తీసి. చూడండి, ఆనియన్స్ అవి బాగా వేగిపోయినాయి కదా. దీంట్లో మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. టమాటా కూడా బాగా వేగాలి. ఇప్పుడు టమాటా వేసాం కదండి, టమాటా కూడా ఉడికిపోయినాయో లేదో చూద్దాము. చూసారా, బాగా ఉడికిపోయినాయి కదా. ఇందులోని మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము. సరే కలిపేసుకొని ఉప్పు కారం సాల్ట్ పసుపు కారం గరం మసాలా ఇదేమో కర్రీ మసాలా, ఇది చాట్ మసాలా అండి. దీంట్లోకి నేను చాట్ మసాలా వేస్తున్నాను. చూడండి, చాట్ మసాలా అన్నీ వేసేసుకున్నాం కదా. దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి. మసాలా ఇవి వేసాం కదండి, ఇది బాగా వేగుతుంది. కొంచెం మసాలా వేగితే బాగుంటుంది. పక్కన నేను ఏం చేశానంటే కుక్కర్లోని సోయాబీన్స్ని ఉడికించేసుకున్నానండి. దీంట్లో నేను దాచిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఉడికించుకొని పెట్టేసుకున్నాను పక్కన. సోయా కూడా వేయించేసుకున్నాం కదండి. ఇవి బాగా అయిపోయాక ఈ గట్టిగా అయిపోతాయి, మెత్తగా ఉడికిపోయినాయి కదా. దీన్ని ఇలా కలిపేసుకుందాం ఒకసారి. మసాలా అంతా బాగా కలిపేసుకుందాం. ఇందులోనే మనం ఎక్కువ వాటర్ వేయక్కర్లేదండి, హాఫ్ వాటర్ వేస్తే సరిపోద్ది. గ్లాస్కి నేను హాఫ్ వేసానండి. వీటిని బాగా కలిపేసుకుందాము. ఈ తర్వాత ఉడికాక గట్టిగా అయిపోతాయి. మూత పెట్టేసుకుందాం. చూడండి, వాటర్ వేసి మూత పెట్టేసాం కదా. ఇప్పుడు మూత తీసుకుందాము. చూసారా, బాగా ఉడికిపోయింది కర్రీ. చూసారా, అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం దీంట్లో. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారా, సోయాబీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ కట్టేసి కర్రీ బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను కసూరి మేతి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది కర్రీకి. ఫ్లేవర్ అంటే ఇంకా ఇది వేస్తే ఇంకేం అయ్యక్కర్లేదండి. చూసారా ఎంత బాగుందో కదా. కర్రీ ఫినిష్ అయిపోయింది. బౌల్లో కూడా తీసాను, వేడివేడిగా ఉంది. పుల్కాలోకి చాలా బాగుంటుందండి కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చిదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని, మా ఛానల్ని. మళ్ళీ ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ కరిష్మా వస్తుంది. బాయ్ బాయ్.